సహజ వనరులను వినియోగించడం ద్వారా వరద ప్రమాదాన్ని నివారించే లక్ష్యంతో మున్నేరు పాలేరు లింక్ పథకం నిర్మాణం చేపట్టినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 162.57 కోట్లు కేటాయించిందని ఎక్స్ వేదికగా వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న మున్నేరు పాలేరు లింకు కాలువ పొడవు 9.6 కిలోమీటర్లు కాగా సెకనుకు 4,500 క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని తట్టుకునేలా రూపొందించినట్లు తెలిపారు. ప్రాజెక్టు పూర్తయితే ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలో 1,38,000 ఎకరాలకు నీటి స్థిరీకరణతో పాటు పాలేరు రిజర్వాయర్ ఎగువ భాగంలోని 40 ఎకరాల ఎన్ఎస్పీ ఆయకట్టుకు నీటి భద్రత లభిస్తుందని వెల్లడించారు. మున్నేరు నుంచి ప్రతి ఏటా వచ్చే వరద నీటిని సద్వినియోగం చేసుకోవడం సహా వృధాగా పోతున్న సుమారు 50 టీఎంసీలతో ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం అంకురార్పణ చుట్టిందన్నారు. ఖమ్మం జిల్లాలో మున్నేరు నుంచి వస్తున్న నీటితో సంభవిస్తున్న నష్టాన్ని నివారించేందుకు ప్రభుత్వ నిర్ణయం దోహదపడుతుందన్నారు. మున్నేరు వరద జలాలతో నిర్మిస్తున్న ఆ ప్రాజెక్టు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ ప్రాజెక్టుతో కేవలం సాగునీరే కాకుండా ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలో తాగునీటి అవసరాలకు మిషన్ భగీరథ పథకానికి నీటి కేటాయిస్తున్నట్లు ఉత్తమ్ వివరించారు.